రైతు రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజాపాలన రైతు రాజ్యం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం రైతు రాజ్యం నిన్నటి రోజున క్యాబినెట్ ప్రత్యేక సమావేశమై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇది నిజంగా రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, ఇది రైతు కూలీలు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం అని మరొకసారి నిరూపణ కూడా జరిగింది. ఆ దిశలోనే వారు తీర్మానం చేసిండ్రు. దానికి చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ శాఖల ముఖ్య నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, జిల్లా నాయకులు మరియు మహిళా నాయకురాలు మహిళా అధ్యక్షురాలు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు సింగిల్ విండో డైరెక్టర్లు, అన్ని గ్రామ శాఖలు పెద్దలు, వీటికి వచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇది నిజమైన ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతు రాజ్యం. మన భారతదేశమే రైతుల మీద, మన దేశమే పూర్తిగా వ్యవసాయంతో కూడుకున్న దేశం. దాని పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుకు ప్రాణం పోస్తే మరొక్కసారి రైతు వెసులుబాటు కోసం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రైతులను చూసి రైతును ఆదుకుంటున్నది. కాబట్టి రైతుల పక్షాన మనం అందరం కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమానికి మనం వచ్చినాం. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే రైతులందరూ మనం ఎప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండి మన కోసం మేలు చేసి, మనకు దొంగ మాటలు చెప్పకుండా, మనకు నిజంగా ఇచ్చిన మాటకు మడమ తిప్పకుండా ఏ మాట అయితే మనకి ఇచ్చారో ఆ మాటలు నిలబెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం ఎల్లవేళలా వారి వెంటనే ఉంటూ వారికి అభినందనలు తెలియపరుస్తూ ప్రభుత్వానికి గట్టి సపోర్టుగా మనం రైతు కూలీలం, పేద బడుగు బలహీన వర్గాలం అందరం సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని మేము చిగురుమూడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరడం కూడా జరుగుతున్నాం. ఇలాంటి ప్రభుత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం సుభిక్షంగా ఉంటుంది. దొంగ మాటలు చెప్పిన ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతలు ఏ విధంగానో పెట్టినామో వారు ఇంకా అప్పుడప్పుడు మనని తప్పుదో పట్టిస్తున్నారు. వారికి మనం గుణపాఠం చెప్పాలంటే రైతులందరూ బయటకు వచ్చి సంఘీభావం చెప్పి ఈ ప్రభుత్వానికి గట్టిగా దీవించి మనం పొన్నం ప్రభాకర్ గారు కూడా వాళ్ళ దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మన నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మేము సైతం కాంగ్రెస్ పార్టీ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి, ప్రతి రైతు దృష్టికి తీసుకెళ్లి, ప్రతి రైతు దగ్గరికి మనకు ప్రభుత్వం ఏ విధంగా అయితే కొన్ని ఆల్రెడీ తీర్మానాలు చేసి వారికి లాభం చేకూరుతున్నదో వాటన్నిటికీ గడప గడపకు తీసుకుపోవాలి. గతంలో గుట్టలు, రోడ్లు మరియు చెర్లకు మరి వారి ఇంటి ముందట ఉన్న ఎందుకు అక్కరని భూములకు, పరంపోగులకే వారు ఇచ్చిండ్రు. వాళ్ళతోనే లబ్ధి. వాళ్ళంతా ఎవరికి ఉంటే రోడ్ల కింద పోయినా ఎవరై వాళ్ళకు
పాడుపడ్డ గుట్టలు అవన్నీ ఉండేవి ఎవరు దొంగ పట్టాలు ఇవన్నీ చేసుకుని పెత్తందారు పెద్ద పెద్ద దొరలు వారికి లబ్ధి చేకూరే విధంగా జరిగింది. కానీ నేడు అలా కాదు. నిజమైన రైతు యోగ్యమైన భూమి వ్యవసాయం ఎక్కడైతే చేయబడుతున్నదో ఆ వ్యవసాయానికి వ్యవసాయం చేసిన పంట ఎక్కడైతే పండుతున్నదో ఆ పంట పండిన వ్యవసాయ భూములకి వాళ్ళు రైతు బంధు ఇవ్వడానికి వచ్చేసారు. కాబట్టి వారికి శిరస్సు మంచి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ పేదలను ఎప్పుడు మర్చిపోదు. పేదలకు కూడా భూమి లేని వారు కూడా 12 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అలాంటి చేసిన నాయకులకు కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు ఉద్యోగులకు అందరికీ సమన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని ప్రతి ఇంటింట మనం చెప్పుకోవాలని మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతు కూలీల ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. జై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో శాసనసభ ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాల సంపన్న వర్గాలకు మాట ఇచ్చి ఎలక్షన్లలో ప్రజలు మనల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని తీర్పిచ్చిన సందర్భంగా మరి ఏదైతే సంక్షేమ పథకాలు మేము ప్రజలకు తప్పకుండా తెలియజేస్తామో మరి ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అన్ని సంక్షేమ పథకాలు రైతు కూలీలకు 12,000 కానీ రేషన్ కార్డులే కానీ మరి రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ మరి అన్నీ మాట ఇచ్చిన ప్రకారంగా గ్యాసే కానీ ఉచిత విద్యుతే కానీ మరి ఏదైనా మాట ఇచ్చినందుకు మరి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గత ప్రభుత్వం భారీ లోటు బడ్జెట్తో మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పగించింది. మరి ఆ లోటును పూడ్చుకుంటూ మరి నిజంగా ఆర్థిక శాఖ మంత్రి గారికి మరి ముఖ్యమంత్రికి ఎంతో చాకచక్యంగా మరి ఈరోజు ఈ క్యాబినెట్ మంత్రులందరూ కూడా చాకచక్యంగా ప్రజల యొక్క మన్నలు పొందడం చాలా గర్వకారణం. మరి ఈ యొక్క సంక్షేమ పథకాలకు మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానీ రాష్ట్ర మంత్రివర్యులు బట్టి కానీ మరి ముఖ్యమంత్రి కానీ వారికి రవాణా వ్యవసాయ శాఖ మంత్రి కానీ వారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ